మనుషులుగా జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా కష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ధనవంతులైనా సరే, ధనము లేని వాళ్ళైనా కూడా సరే. కొంతమందికి మంచి ఉద్యోగం లేదని కష్టము, ఇంకొంతమందికి వివాహము జరగడం లేదని కష్టము, వివాహం జరిగినా పుత్రలాభం లేదని ఇంకొందరికి, మరికొందరికో ఆరోగ్య సమస్యలు. ఇలా కష్టాలు లేని మనుషులే లేరు. కానీ కష్టకాలములో ఈ రాఘవేంద్ర స్వామి మంత్రము ఒక్కసారి వింటే లేదా చదివితే కనుక రాఘవేంద్ర స్వామియే స్వయముగా ఏదో ఒక మానవ రూపంలో వచ్చి మనల్ని కష్టాల నుంచి ఆదుకుంటాడు అన్నది ఈ స్తోత్రము యొక్క ఫలశ్రుతి. అలాంటి యొక్క అద్భుతమైన స్తోత్రం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఓం కవచం శ్రీరాఘవేంద్రస్య యతీంద్రస్య మహాత్మనః వక్ష్యామి గురువర్యస్య వాంఛితార్థప్రదాయకం ఋషిరస్యాప్పణాచార్యః ఛందోనుష్టు ప్రకీర్తితం దేవతా శ్రీరాఘవేంద్ర గురురిష్టార్థసిద్ధయే అష్టోత్తరశతం జప్యం భక్తియుక్తేన చేతసా ఉత్యత్ప్రత్యోదనద్యోత ధర్మకూర్మాసనే స్థితం గద్యోదనద్యోత ధర్మకూర్మాసనే స్థితం ధృతకాషాయ వసనం తులసీహారవక్షసం దోర్దండవిలసద్దండ కమండల విరాజితం అభయజ్ఞానముద్రాక్ష మాలాలోలకరాంభుజం యోగీంద్రవంద్యపాదాబ్జం రాఘవేంద్రగురుం భజే శిరో రక్షతు మే నిత్యం రాఘవేంద్రోఖిలేష్టతః పాపాద్రిపాటనే వజ్రః కేశాన్ రక్షతు మే సదా క్షమాసురగణాధీశో ముఖం రక్షతు మే గురుః హరిసేవాలబ్ధ సర్వ సంపత్పాలం మమావతు దేవస్వభావో వతు మే దృశౌ తత్వప్రదర్శకః ఇష్టప్రధానే కల్పద్రుః శ్రోత్రే శ్రుత్యర్థబోధకః భవ్యస్వరూపో మే నాసాం జిహ్వాం మే వతు భవ్యకృతే ఆస్యం రక్షతు మే దుఃఖ తూలసంఖాగ్నిచర్యకః సుఖధైర్యాతి సుగుణో భ్రువౌ మమ సదావతు ఓష్టౌ రక్షతు మే సర్వ గ్రహ నిగ్రహ శక్తిమాన్ ఉపప్లవోధతే సేతుః దంతాన్ రక్షతు మే సదా నిరస్తతోషో మే పాదు కపోలౌ సర్వపాలకః నిరవద్య మహావేషః కంఠం మే వదు సర్వదా కర్ణమూలే తు ప్రత్యర్థి మూఖద్వాకరవాంగ్మమ పరవాదిజయే పాదు హస్తౌ సత్తద్వదాత్కృత్ కరౌ రక్షతు మే విద్వత్ పరిజ్ఞేయ విశేషవాన్ వాగ్వైఖరీ భవ్యశేష జయీ వక్షస్థలం మమ. ఈ గురు రాఘవేంద్ర స్వామి స్తోత్రము చెవులారా వింటే కూడా అనంతకోటి పుణ్యము లభిస్తుంది. అంతేకాదు కష్టకాలములో వింటే ఆ గురు రాఘవేంద్ర స్వామి ఏదో ఒక మానవ రూపంలో వచ్చి మనల్ని కష్టాల నుంచి ఆదుకుంటాడు. అలాంటి యొక్క అద్భుతమైన స్తోత్రం మీరొక్కరే వింటే సరిపోతుందా? మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఎల్లుండి ఇంకొక వీడియోలో కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర.